గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా ఆలోచనాత్మకమైన ఒక ఆలోచన గురించి. అదే మావిగన్ కారిడార్. మావిగన్ ఇది కేవలం పేరు మాత్రమే కాదు. సుమారు 110 కిలోమీటర్ల మేర ఉండి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపే ఒక ఇంటిగ్రేటెడ్ అర్బన్ గ్రోత్ కారిడార్గా డెవలప్ చేయాలనే సూచన. ఫ్రెండ్స్, ఈ త్రిభుజాకార ప్రాంతం ఇప్పటికే అన్ని వనరులు, వస్తువులు కలిగి ఉంది. విజయవాడలో ప్రధాన ట్రాన్స్పోర్ట్ హబ్, గుంటూరులో వాణిజ్య వ్యవసాయాల బలం, మచిలీపట్నంలో పోర్ట్ సామర్థ్యం, వీటితో పాటు రోడ్లు, రైల్వే నెట్వర్క్, 40 లక్షలకు పైగా జనాభా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఫోకస్డ్ ఇన్వెస్ట్మెంట్తో కనెక్టివిటీ మెరుగుపరిచి ఇండస్ట్రియల్ పార్క్లను ఏర్పాటు చేసి ఈ మొత్తం స్ట్రెచ్ను ఏకీకృత క్యాపిటల్ రీజన్గా డిక్లేర్ చేస్తే చాలు. ఈ ఆలోచన ఎందుకు సరైనదో ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం, ఖర్చు తక్కువ. ప్రతిపాదన ప్రకారం 1.5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం చేయవచ్చు. ఆ డబ్బులో కేవలం ఒక చిన్న భాగం ఇక్కడ ఖర్చు చేస్తే చాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాలు, ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరుగుతాయి. మిగిలిన డబ్బు రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి కోసం వాడుకోవచ్చు. రెండవ కారణం, త్వరగా ఫలితాలు వస్తాయి. సంవత్సరాల తరబడి బేసిక్ సౌకర్యాల కోసం వేచి ఉండాల్సిన అవసరమే లేదు. పునాది ఇప్పటికే ఉంది. స్మార్ట్ ప్లానింగ్తో ఈ బెల్ట్ను త్వరగా ఒక వైబ్రెంట్ మెట్రోపాలిటన్ హబ్గా మార్చవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ ఇంజిన్గా మారుతుంది. మూడవ కారణం, సమతుల్య సమగ్ర అభివృద్ధి. ఎక్కువ జిల్లాలు లబ్ధి పొందుతాయి, ప్రాంతీయ సమానతలు తగ్గుతాయి. ఇక ఇటు విశాఖపట్నాన్ని, అటు కర్నూలుని బలోపేతం చేస్తే రాష్ట్రానికి నిజమైన డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రెస్ వస్తుంది. న్యూయార్క్ వంటి ప్రపంచ ఉదాహరణలు తీర ప్రాంత ఆకృతి ఎలా అభివృద్ధికి దోహదపడుతుందో చూపిస్తున్నాయి. ఆంధ్ర తీర ప్రాంతం కూడా సరైన విధంగా వినియోగిస్తే అదే సామర్థ్యం కలిగి ఉంది. కొందరు పేరు మీద లేదా టైమింగ్ మీద విమర్శించవచ్చు, కానీ మనం ఆ విషయాలకు మించి ఆలోచించాలి. మావిగన్ అనేది ఒక సులభమైన యాక్రోనిమ్ మాత్రమే. అవసరం అనుకుంటే మరో పేరేదైనా పెట్టవచ్చు, లేదా అమరావతి పేరునే ఖరారు చేయొచ్చు. మనకు ముఖ్యంగా ఏమిటంటే ఖర్చు తగ్గించి డబ్బు ఆదా చేయడం, కనెక్టివిటీ, పంపిణీ మరియు స్థిరమైన అభివృద్ధి. మీరేమంటారు? మన సంభాషణను రాష్ట్ర లాభం దృష్టిలో ఉంచుకుని కొనసాగిద్దాం. జై హింద్.